హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 4th క్లాస్ నుండి 8th లెసన్ చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ 3rd క్లాస్ 4th క్లాస్ 7th వరకు అయిపోయాయి. ఇప్పుడు 4th క్లాస్ 8th లెసన్. ఇంకా వారం రోజుల్లో టెట్ ఉంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా లైన్ టు లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చదవండి. అలా అయితేనే మనం టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. తెలుగులో లైన్ టు లైన్ చదివితే ఖచ్చితంగా 30కి 24 మార్క్స్ వస్తాయి. 6 మార్క్స్ పెడగాలి కాబట్టి వదిలేయండి. కంటెంట్లో మాత్రం ఖచ్చితంగా 24 మార్కులు వచ్చేలా మనం చదువుదాం. ప్రతి ఒక్కరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 4th క్లాస్ 8th లెసన్ ఎలుక విందు. ఈ పాఠం యొక్క ఉద్దేశం పిల్లి ఎలుకల గేయకథను చెప్పడం ద్వారా భాషాభివృద్ధి పెంపొందించడం. ప్రక్రియ గేయకథ, ఇతివృత్తం, భాషాభిరుచి. ఎలుక విందు రచయిత ఎవరంటే దాశరథ కృష్ణమాచార్యులు. నెక్స్ట్ పంటసిరి. ఈ పంటసిరి రాసింది రావెల్ల వెంకట రామారావు. చాలా ఇంపార్టెంట్. పంటసిరి రాసింది ఎవరంటే రావెల్ల వెంకట రామారావు. 9th లెసన్ బొమ్మ గుర్రం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల మనసులోని భావాలను ఇష్టాయిష్టాలను తోటి పిల్లలే అర్థం చేసుకోగలరు. కల్మషం లేని పిల్లల మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో తెలియజేయడమే పాఠం ఉద్దేశం. ఇది ప్రక్రియ కథ, ఇతివృత్తం, పిల్లల యొక్క స్వభావం. ప్రక్రియ ఇతివృత్తం గుర్తుంచుకుంటే చాలు. 10th లెసన్ మాటల ప్రయాణం. దీని యొక్క ప్రక్రియ కథనం, ఇతివృత్తం, సామాజిక స్పృహ. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే పిన్ అంటే ఏంటి? పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఇందులో 6 అంకెల నెంబర్లు ఉంటాయి. 6 అంకెల్లో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని, 2వ అంకె 3వ అంకె జిల్లాని, చివరి 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇక్కడ పోస్టల్ ఇండెక్స్లో 6 అంకెలు ఉంటాయి. 6 అంకెల్లో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని, 2వ అంకె 3వ అంకె జిల్లాని, చివరి 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. 4th క్లాస్ యొక్క పదాల అర్థాలు ఓన్లీ ఇంపార్టెంట్ చెప్పుకుందాం. అంగడి, సంత, అంచు, చివరి కొన. అతిథి అంటే తిథి సమయంలో చూసుకోకుండా వచ్చేవాడు. అమితం ఎక్కువ, అలికిడి, చప్పుడు, అవధులు, హద్దులు, ఆత్రం, తొందర. ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత. ఇరవు స్థానము, తగిన. విసురోమని బలహీనంతో నీరసించి. ఒసంగు విచ్చు, కని చూసి. కాపుబడుట కాచుట. కైత కవిత. గజము ఏనుగు. గని బిలము గొయ్యి. ఇది వచ్చింది, గని బిలం గొయ్యి. చను అంటే పోవు. జీను గుర్రం వీపు మీద కూర్చోడానికి వేసేది, జీను. తథ్యము నిజము, తరగని తగ్గిపోని. దీప్తి ప్రకాశం. నాదాలు ధ్వనులు, శబ్దాలు. నిక్కం నిజం, పదను తడి. పస సారం, సమృద్ధి. పిన్న చిన్న. పొలి అంటే లాభం. ఇది ఇంపార్టెంట్. పొలి లాభం. ప్రథమగణాలు శివుని భటుల సమూహాలు, ప్రథమగణాలు. ప్రాల్మాలి సోమరితనం, ప్రాల్మాలి. ఇది ఇంపార్టెంట్. లాస్ట్ టెట్ బిట్ ప్రాల్మాలి సోమరితనం. మహి భూమి. రాజిల్లు ప్రకాశించు, లావు బలము. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నేను ఇంపార్టెంట్ చెప్తున్నాను. PDF టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే చదువుకోండి. అందులో సిరులు సంపదలు,
హేమము, బంగారము, క్షేత్రము, పొలం, భూమి. నెక్స్ట్ ఐదో తరగతి పాఠం పేరు ఇతివృత్తం ప్రక్రియ చెప్పుకుందాం. మన జెండా లెసన్. ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం. యాదగిరిగుట్ట దర్శనీయ స్థలం సంస్కృతి వ్యాసం. సాలార్జంగ్ మ్యూజియం దర్శనీయ స్థల చరిత్ర డైరీ. నీడ ఖరీదు హాస్యం మానవ స్వభావం కథ. నీతి పద్యాలు నైతిక విలువలు పద్యాలు. తెలుగు సంవత్సరాలు సంస్కృతి కథనం. మనసుంటే మార్గం ఉంటుంది వికలాంగుల పట్ల సున్నితత్వ ఆత్మవిశ్వాసం లేఖ. బోనాలు సంస్కృతి వ్యాసం. చిట్యాల ఐలమ్మ ఇతివృత్తం స్ఫూర్తి తెలంగాణ చరిత్ర ప్రక్రియ గేయం. వృధా చేయడం పర్యావరణ స్పృహ సంభాషణ. క్రిస్మస్ సంస్కృతి వ్యాసం. గోపిడప్పు పిల్లల స్వభావం కథ. చింత చెట్టు పర్యావరణ స్వాగతం. ఫస్ట్ లెసన్ మన జెండా. మన జెండా రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇది స్వరభారతి దేశభక్తి గేయ సంకలనంలోనిది. ఇందులో ఇంపార్టెంట్ అర్థాలు ఏంటంటే కేతనం జెండా, అంబరం ఆకాశం, ధరతలం భూమి, పర్జన్యం మేఘం. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ పర్జన్యం మేఘం ఇది ఆల్రెడీ వచ్చినప్పుడు. ముష్కరులు అంటే దుష్టులు చెడ్డవారు. యాదగిరిగుట్ట సెకండ్ లెసన్. ఇది మన తెలంగాణలో ఉంది. దీన్ని పరిచయం చేయడం ఈ లెసన్ యొక్క సారాంశం. ఇందులోకి వెళ్ళి లాస్ట్ బిట్ ఏది వచ్చిందంటే యాదాద్రి పేరు మీద యాదగిరిగుట్ట అని అన్నారు. దీన్ని ఇక్కడ ఏ బిట్ వచ్చిందంటే సప్తగిరి ఛానల్ ఉంటుంది కదా, అది ఇప్పుడు ఏ పేరు మీద ఉంది అని అన్నారు అన్నట్టు. యాదగిరి ఛానల్గా మారింది కదా సప్తగిరి ఛానల్, అది అడిగిరు. ఇక్కడ ఉంది చూడండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్ యాదగిరి అని పేరు పెట్టారు. ఇది వచ్చింది బిట్లో టెట్ ఈ బిట్ వచ్చింది చూడండి. లెసన్ నుండి వచ్చింది బిట్. నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో కూడా ఒక బిట్ వచ్చింది, అదేంటో ఇప్పుడు చెప్తా. ఇందులో ఎట్లా వచ్చిందంటే 2-3 సెంటెన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని వచ్చింది. ఇందులో భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంలో ఇది 3వ స్థానంలో ఉంది. ఒకటి భారత పార్లమెంటు దీన్ని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. ఎవరు? భారత పార్లమెంటు జాతీయ ప్రాముఖ్యత సంగ్రహాలయంగా గుర్తించింది. దీనిలో 35 అర్రలు ఉన్నాయి. ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళఖండాలు ఉన్నాయి. ఇవి సెంటెన్స్ వైజ్ చూసుకుంటూ పోవాలి. ప్రసిద్ధి చెందిన రెబెక్కా శిల్పం అరలోనే ఉంది. ఈ రెబెక్కా శిల్పం ప్రత్యేకత ఏంటంటే ఒక ఆడ మనిషి నెత్తి మీద నుండి కింది దాకా సన్నటి పరద కప్పుకుంటుంది. ఆ పరద నుండి ముఖం కనబడుతున్నట్టు ఉన్నది. ఇంత బాగా చెక్కాడో ఆ శిల్పి. ఆ బొమ్మ లెక్క లేదు, నిజంగా మనిషి ముసుగు కప్పుకొని నిలబడి చూస్తున్నట్లుంటుంది. ఆ శిల్పం చెక్కిన 19వ చెందిన జిబి బెంజోని ఇటలీ దేశస్థుడు బెంజోని గుర్తుంచుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే 2 రూపాయల చెక్క శిల్పం ఉంటుంది. ఇందులో శిల్పంలోని మనుషుల పేర్లు ఒక సైడ్ చూస్తేనేమో మెయిన్ ఫెస్ట్ ముందు మార్గరీటా వెనుకకు ఉంటుంది. నెక్స్ట్ ప్యారా హైదరాబాద్. అందులో ఏం లేదు. నెక్స్ట్ నీడ ఖరీదు. ఇందులో కొన్ని జాతీయాలు ఉన్నాయి, అవి చూద్దాం. పిల్లికి బిచ్చం పెట్టు, పిసినారికి పిల్లికి బిచ్చం పెట్టకుండా డబ్బు సంపాదిస్తాడు. కాలికి బుద్ధి చెప్పు, పోలీసుని చూచి దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. నిప్పులు చెరుగు, ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. చెవి తొక్కడం, తాగడం తప్పని అతని భార్య ఎన్నిసార్లు చెప్పినా అతనికి చెవికెక్కడం లేదు. నశాలానికి అంటడం,
గుంటూరు మిరపకాయలు ఘాటు నశాలాంటి కంటింది. చిందులు తొక్కడం, సైకిల్ కొనలేదని రమణ చిందులు తొక్కాడు. ఇవన్నీ జాతీయాలు. నీతి పద్యాలు నెక్స్ట్. ఇవి ఎట్లా ఏంటంటే అలిగిన నలుగక ఎగ్గులు అనిచ్చి ఇదేదో ఎవరు రాసారు అని అడుగుతారు. అంటే నన్నయ్య అట్లా గుర్తుంచుకోవాలి. ఇందులో ఇంపార్టెంట్ అర్థాలు ఏంటి అంటే ప్రీతి, ఇష్టం, వివేకము, తెలివి, సజ్జనులు, మంచివారు, పర్వేందుని, చంద్రుడు, వచనములు, మాటలు, క్రోధం, కోపం. తెలుగు సంవత్సరాలు ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి కొన్ని పేర్లు. మనసుంటే మార్గం ఉంటుంది. నెక్స్ట్ లెసన్. ఇది ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్ ఏం లేదు. ఇక్కడ బోనాల గురించి అడిగారు. బోనాలు మన తెలంగాణ రాష్ట్రం అంతా ఘనంగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఇది ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. ఇందులో అదే ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. బోనం అంటే భోజనం, కుండ అనే మరో పేరు అర్థం కూడా ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్, ఇవి చూసుకోవాలి. చిట్యాల ఐలమ్మ. ఇందులో కూడా ఏమి ఇంపార్టెంట్ లేదు, వృధా చేయడం నెక్స్ట్ లెసన్. ఇంపార్టెంట్ ఉన్న కాడ మనం ట్రేస్ చేసుకొని చెప్దాం. చింత చెట్టు లెసన్లో చాలా జాతీయాలు, సామెతలు ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చింతనిప్పు, మంత్రాలకు చింతకాయలు రాలవు, చింతకంత చింత కూడా లేదు. అవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జాతీయాలు అంటారు చూడండి. చింతనిప్పులు, ఈ లెసన్లోని కొన్ని అర్థాలు. అంకుశం, ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనం. అంజలి, రెండు అరచేతులు తెరిచిన ప్రార్థించడం. అంజలి అంటే నమస్కారం. అంటే వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపించడం. అండగా, ఆదరగా, ఆసరా. అన్యులు, ఇతరులు, అభిషేకం, స్నానం. అర్ర, గది, అరిష్టం, కీడు, అలరు, వికసించు, ఒప్పు. అలుగులు ఇంపార్టెంట్, బాణం. ఈ లాస్ట్ ఇయర్ వచ్చింది. అలుగులు, బాణాలు. ఆదా, పొదుపు. అర్ర, గది. ఆయుధం, అస్త్రం. అర్యులు, శ్రేష్ఠులు. ఆలి, ఇది ఇంపార్టెంట్. ఆలి, గుంపు, సమూహం, వరుస. ఆలి అంటే భార్య అనుకుంటాం కదా, గుంపు, సమూహం, వరుస. ఒరులు, ఇతరులు. కయ్యం, కొట్లాట. కర్షకుడు, రైతు, ఇది ఇంపార్టెంట్. కర్షకుడు, రైతు. కేతనం, జెండా, పతాకం. ఖగం, పక్షి, పిట్ట. టక్కరి, మోసగాడు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కుడు, ఎక్కువ, ఎగిసిన, ఎగిరిన, ఎగ్గులు, నిందలు. ఇవి చాలా ఇంపార్టెంట్. చురకత్తి అంటే చిన్న కత్తి. చిత్తం, మనసు. జిత్తుల మారి, మోసకారి. టక్కరి, మోసగాడు. దండి, గొప్ప. ధూప, దప్పిక, దాహం. దొడ్డ, గొప్ప, పెద్ద. నరవర రాజు. నాతి అంటే స్త్రీ. పతాకం, జెండా. పతము అంటే తోవ, దారి. ప్రీతి, ఇష్టం. ఫిరంగి, తోపు. బల్మి, బలం. బస, వీడిది. యాది, జ్ఞాపకం, గుర్తు. లోభము, పిసినారితనం, అత్యాశ. ఇవన్నీ చదువుకోండి.
నెక్స్ట్ ఆరో లెసన్ నుండి పాఠం పేరు కవి రచయిత ఇతివృత్తం ప్రక్రియ. అభినందన. కవి పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇతివృత్తం దేశభక్తి, శ్రమ, గౌరవం. స్నేహబంధం మూలం చిన్నయ్య సూరి. నైతిక విలువల కథ వర్షం డాక్టర్ పల్లదుర్గయ్య. ఖండకావ్యం లేఖ చరిత్ర సంస్కృతి లేఖ యాత్ర చరిత్ర. శతక సుధ శతక కవులు నైతిక విలువలు శతకం. పోతన బాల్యం డాక్టర్ వానమామలై వరదాచార్యులు. పిల్లల ఆసక్తులు కావ్యం. ఉడత సాయం గోన బుద్ధారెడ్డి. సహకారం ద్విపద. చెరువు సంస్కృతి పర్యావరణం స్వాగతం. చీమల బారు పొట్లపల్లి రామారావు. వ్యక్తిత్వ వికాసం వచన కవిత. బాలనాగమ్మ సాహసం జానపద కథ. పల్లెటూరు పిల్లగాడ సుద్దాల హనుమంతు. మానవీయ విలువల బాల కార్మికులు పాట. కాపాడుకుందాం పర్యావరణ సంభాషణ. ఫస్ట్ లెసన్ అభినందన లెసన్ రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ సెండ్ చేశాను ఆల్రెడీ, ఒకసారి చూసుకోండి.